హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తాజాగా మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం దాదాపు 1865 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు భారీ మొత్తంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. సో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ఎవరైనా కూడా ఈ యొక్క ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ అని చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ఈ బ్యాంకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లో కూడా మనకు బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మేల్, ఫీమేల్ అంటూ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వెంటనే కామెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా అప్లికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా మీకు ఆన్సర్ చేస్తాను. సో అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకు 29th ఏప్రిల్ 2020 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ యొక్క అప్లికేషన్స్ ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ మినిట్ రష్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. సో ఈ యొక్క లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 19th May 2026 వరకు అయితే ఉంటుంది. సో 19th May వరకు ఎవరైనా కూడా ఆన్లైన్లో ఈ యొక్క డేట్ లోపలనే అప్లై చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఈ 2 డేట్లు కూడా మనకు నోట్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి మనకు మే లేదా జూన్లో నిర్వహించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నట్లుగా మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కావచ్చు, కట్ ఆఫ్ డేట్ కావచ్చు, ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఒక కట్ ఆఫ్ డేట్ అనేది మనకు 1 ఏప్రిల్ 2026 వరకు అయితే కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. సో మనకు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ఆ డేట్ లోపలనే కంప్లీట్ చేసుకోవాలి. ఏజ్కి సంబంధించిన దాంట్లో కూడా మనకు ఆ డేట్ లోపలనే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో కాబట్టి ఈ యొక్క డేట్ కూడా మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క స్టేట్లో కూడా మనకి యూనియన్ బ్యాంకులు అయితే ఖాళీగా ఉంటాయి కాబట్టి సో ప్రతి స్టేట్లో అయితే ఖాళీలు అయితే ఉంటాయి. సో స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకు 303 ఖాళీ అయితే మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకు 164 ఉద్యోగాలు అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. సో కాబట్టి దాదాపు 500 పైచిలకు ఉద్యోగాలు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈజీగా ఈ యొక్క జాబ్ సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్లో వచ్చిన వారికి అయితే ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు క్యాండిడేటు ఎవరైనా కూడా ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. ఒకవేళ మనకు 1962 1 జనవరి కంటే ముందు మన యొక్క ఇండియాలో వచ్చి సెటిల్ అయిన వారు ఎవరైతే ఉన్నారో, మన భారతదేశం సంబంధించి సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నేపాలీస్ కావచ్చు, లేదంటే భూటాన్ వారు కావచ్చు, టిబెట్ సంబంధించిన వారు కావచ్చు. సో ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు మినిమం 20 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 years అయితే ఉండాలి. అదేవిధంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకు గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి ఈ యొక్క బ్యాంక్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే వర్తిస్తుంది. సో దీనికి సంబంధించి SC/ST సంబంధించిన వారికి అయితే 5 సంవత్సరాల వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో 28 అంటే మనకు 33 years వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు SC/ST వరకు అయితే కల్పించారు. అదేవిధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసులు కానీ నాన్ క్రిమినల్ ఉన్నటువంటి ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వారికి 31 years వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు నోటిఫికేషన్ ద్వారా కల్పించారు. అదేవిధంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబుల్స్ అంటే ఎవరైతే డిసేబుల్స్ ఉన్నారో వారికి ఫిజికల్ డిసేబుల్స్ ఉండి అన్రిజర్వ్డ్ ఉన్న వారికి 10 years, ఓబీసీలో ఉన్న వారికి 13 years, SC/ST ఉన్న వారికి అయితే 15 years వరకు అయితే రిలాక్సేషన్ అయితే లభిస్తుంది. అదేవిధంగా విడోస్ కానీ, డివోర్స్డ్ ఉమెన్స్ కానీ, లీగల్లీ సపరేట్ అయిన ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. వారికి దాదాపు జనరల్ వారికి కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి అయితే 38 years వరకు, ఓబీసీలో ఉన్న వారికి 40 years, SC/ST వారికి అయితే 40 years వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. సో ఈ యొక్క విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా గమనించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో అయితే మనకు ముఖ్యంగా 1 ఏప్రిల్ 2020 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. ఆ డేట్లో పాటునే మన యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో దేశంలో ఉన్నటువంటి ఏదైనా ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇంకా గవర్నమెంట్ బాడీ సంబంధించిన ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి అయితే మనం ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో మార్క్ షీట్ వచ్చేసి ఖచ్చితంగా ప్రియర్ టు బి 1/4/2022 కంటే ముందు ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఆ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. ఖచ్చితంగా
దాని తర్వాతనే 1 ఏప్రిల్ 2022 కంటే ముందు, అదేవిధంగా 1 ఏప్రిల్ 2026 కంటే ముందు ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. ఆ యొక్క 2 డేట్స్ కూడా గమనించి ఖచ్చితంగా మీ యొక్క మార్క్ షీట్ అనేది 22 తర్వాత ఉన్నట్లయితే మీకు ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకు దీంట్లో మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్లో మనకి జనరల్ క్వశ్చన్స్, ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటరు, సబ్జెక్ట్ నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ సంబంధించిన క్వశ్చన్లు అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి 20 మార్క్స్ అయితే ఉంటాయి. 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ అయితే ఉంటాయి. సో మొత్తం కూడా మనకి 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే మనకు ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి మనకు 60 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. ఈ యొక్క 60 మినిట్స్ ఆఫ్ టైంలో మనము ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మనం క్రాక్ చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేస్తారు. అదేవిధంగా ఈ యొక్క జాబ్ సంబంధించి ఏదైతే మనకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారికి అయితే మనకు తెలుగు ఖచ్చితంగా ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వారికి అయితే తెలుగు లాంగ్వేజ్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి, ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఇక మిగతా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ సంబంధించి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ప్రతి ఒక్క స్టేట్ కూడా ఆ యొక్క స్టేట్ సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఆ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్లో పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేస్తారు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఖచ్చితంగా మనకి 1 ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కాంట్రాక్ట్. సో మనం అపాయింట్ అయిన డేట్ నుంచి మనకు 1 ఇయర్ వరకు అయితే సర్వీస్ అయితే ఉంటుంది. సో ఇది అప్రెంటిస్ సంబంధించిన ఉద్యోగం కాబట్టి ఇది కేవలం మనకు 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. సో ఈ 1 ఇయర్ తరలో మనకి ప్రతి నెల కూడా రూరల్ లేదా సెమీ అర్బన్ ఏరియాలో పనిచేసిన వారికి అయితే మంత్లీ స్టైఫెండ్ కింద మనకు 15,000 రూపాయలు అయితే మనకు మంత్లీ స్టైఫెండ్ అయితే ఉంటుంది. అర్బన్ ఏరియాలో పనిచేసిన వారికి అయితే 18,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. మెట్రోలో పనిచేసిన వారికి అయితే 20,000 వరకు అయితే మనకు ఈ యొక్క స్టైఫెండ్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క స్టైఫెండ్ ఎవ్రీ మంత్ మనకు మన యొక్క ఖాతాలో జమ అవుతాయి. ఆ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ట్రైనింగ్ కండిషన్, ఓవర్ టైము, లీవ్, హాలిడేస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ నామ్స్ ప్రకారం అయితే మనకు పే చేస్తారు. సో ఖచ్చితంగా మనకి 1 క్యాజువల్ లీవ్ అనేది మనకు ఎవ్రీ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అప్రెంటిస్ సంబంధించిన దానికి మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లింక్స్ మీరు క్లిక్ చేసినా సరిపోతుంది. లేకపోతే మీరు కామెంట్ సెక్షన్లో అడిగినా ఖచ్చితంగా మీకు ఆ యొక్క లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన రిక్రూట్మెంట్ దాంట్లో ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. దాంట్లో కూడా మనకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి అంటే ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాక్ సైజు, ఫ్రంట్ సైజు అండ్ బ్యాక్ సైడ్ 2, వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు అండ్ క్వాలిఫైయింగ్ మార్క్ షీట్ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేటు లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఫిజికలీ డిసేబుల్స్ ఉంటే ఆ యొక్క సర్టిఫికేటు, పాన్ కార్డు, అపార్ ఐడి ఏదైనా ఉంటే కనుక ఆ యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క అప్రెంటిస్ ఉద్యోగం సంబంధించి మనకు ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్ కింద మనకు నాన్ రిఫండబుల్ కింద మనకు అయితే కలెక్ట్ చేస్తారు. సో ఎవరైతే అప్లికెంట్స్ ఓబీసీ లేదా జనరల్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 600 రూపాయల అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇంటిమేషన్ ఛార్జ్ మనకి 200 రూపాయలు అయితే ఉంటుంది. సో దాదాపు మనకు 944 రూపాయలు అంటే అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జ్ ప్లస్ జిఎస్టీ కలుపుకుంటే మనకు 944 రూపాయల ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేస్తారు. జనరల్లో ఉన్నటువంటి, ఓబీసీలో ఉన్నటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 400 రూపాయల అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. వారికి ఇంటిమేషన్ ఛార్జెస్ కింద మనకు 200 రూపీస్ అయితే ఉంటుంది. సో జిఎస్టీ కలుపుకొని మనకు 708 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో ఉంది. ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఎస్సీ, ఎస్టీలకి, ఫిజికల్ డిసేబుల్స్కి, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ అయితే కలెక్ట్ చేయరు. వారికి నిల్ ఫీజు అయితే ఉంటుంది, ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకు ఇంటిమేషన్ ఛార్జెస్ కింద ప్రతి ఒక్కరు కూడా అంటే ఎస్సీ, ఎస్టీలు కావచ్చు, ఫిజికల్ డిసేబుల్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వారు 200 రూపాయల ఫీ అయితే పే చేయాలి. జిఎస్టీతో కలుపుకుంటే కనుక 236 రూపాయల ఈ యొక్క ఫీ అయితే, ఇంటిమేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనం నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క ఇంటిమేషన్ ఫర్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకు ప్రతి ఒక్కరు కూడా మనకు ఎగ్జామినేషన్ సంబంధించి మనకు ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. సో అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకు పోస్ట్ ద్వారా పంపించారు. కేవలం మనం అప్లై చేసిన అప్లికేషన్ లింక్లో అది వస్తాయని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ చేస్తారు. వారు మనం అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క ఎగ్జామినేషన్స్కి మనము అటెండ్ అవ్వాలి.
సో ఈ యొక్క రిజల్ట్స్ అదేవిధంగా అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా మనకు ఈ యొక్క యూనియన్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. ఆ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు తాజాగా ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఇండియాలో సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా తెలియజేస్తాను. ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్తే. జై హింద్.